నీ ఎర్ర చీర చూస్తే పులేమో, నీ కుర్సా జాకెట్ చూస్తే పులేమో, మనసు మొన్న నాలుగు మీద వాత పెట్టిన బుద్ధి రాలేదా? వచ్చింది. కాళిదాసుకి నాలుగు మీద బీజాక్షరాలు రాస్తే మహాకవి అయ్యాడు. నువ్వు నా నాలుగు మీద వాత పెడితే నేను మహాప్రేమికుడయ్యాను. ప్లీజ్ సోనాలి, మై హార్ట్, మేరా దిల్, నా హృదయం నీ పేరే చెప్పిస్తుంది, నీ కోసమే తప్పిస్తుంది. సోనాలి 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 అని కలవరిస్తుంది. నువ్వు ఓకే అంటే ఇక్కడే స్పాట్ లో 3 వేసేస్తాను. కాదు, లవ్ సెన్స్. నాది సీరియస్ లవ్, సిన్సియర్ లవ్, తాళి కట్టే లవ్. సోనాలి ప్లీజ్, సోనాలి నా బంగారం కదా డార్లింగ్. सोनाली जी क्या है? ఏం చేస్తున్నావు? హే పెనం మీద దోసలు వేస్తున్నాను. హే చిచ్చి, ఇడ్లీ, దోశ, వడ, పూరి ఇటువంటి సౌత్ ఇండియన్ డిషెస్ నాకు నచ్చావు. నీ రంగులో ఉండే బర్గర్, దహీపూరి, పాపడా, రగడా లాంటి నార్త్ ఇండియన్ డిషెస్ అంటేనే ఇష్టం. అచ్చా, నువ్వు హాల్లో వేచి నీకోసం రగడా చేస్తేస్తాను. హే అక్కడ బోర్ కొడుతుంది. హే హమ్ కుచ్ ఖేలేంగే. హే ఆట? ఏ ఆట ఖేల్దాం? ఆల్రెడీ ఎర్రగా ఉండే నీ పెదాల్ని ఇంకా ఎర్రగా చేసే ఆట. హే అది ఏ ఆట? హే నువ్వు ఒకే ఒక సినిమా చూసావా? చూసింది. దాంట్లో ఉట్టి మీద గూడు ఉప్పు చేపతోడు అనే పాట గుర్తుందా? ఆ పాట బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ లో మనిషి గొర్రెల కిల్లి వేసుకుంటే ఆ ఉమ్మాని అర్జున్ తన నోట్లో తీసుకుంటాడు. అది గుర్తుందా? మనం కూడా ఆటాడుకుందామా? అయితే నువ్వు కిల్లిని బాగా నవ్వులు, నేను ఆ నోట్తో నీ నోట్లో తీసుకుంటాను. ఓ చిన్న చేంజ్. ఏంటది? ఇంకోలా ఆడదామా? ఆ కిల్లి ఏదో నువ్వు వేసుకునే తీసుకుంటా. నిజంగా? థ్యాంక్ యూ వెరీ మచ్. ఒప్పుకుంటామని ముందే తెలుసు, అందుకే కిల్లి తీసుకొచ్చా. అయ్యో బాబోయ్. ఓ నేను రెడీ. హై తీసుకో. హై నాకు సిగ్గేస్తుంది. అయ్యో బాబోయ్, సిగ్గా? యు మీన్ యు ఆర్ ఫీలింగ్ షై? ఒక్కసారి కళ్ళు మూసుకోండి. హై ఎలా ఉంది ముద్దు? వేడిగా ఉందా చల్లగా ఉందా? ఏ ప్లేస్ కా ప్లేస్ బాగా సెట్ అయింది. ఏ మూల ఏ వండాలో అవన్నీ కొలత ప్రకారం బాగా ఫిక్స్ అయ్యాయి. ఏంటి ఒళ్ళెలా ఉంది? నీదా? చెప్పుతో కొడతాను. ఈ పూటకు బతికిపోయావు. మా ఆయన ఊళ్ళో లేడు. మీ ఆయన ఊళ్ళో లేకపోతే నాకెందుకు చెప్పడం? ఎంకరేజ్మెంటా? ఏమిటి సుశీల వాళ్ళ ఆయన ఊళ్ళో లేడని చెప్పి వెళ్తుంది? సైడ్ ట్రాక్? మెయిన్ ట్రాక్ లైన్ లో లేదు, నా ఫేస్ కి సైడ్ ట్రాక్ కూడాను. సైట్ కొందట వాస్తు చూడమంది. నీ బోర్డు వాస్తు గురించి అడుగుతుందా? నీ వాస్తు విని 10 రూపాయలు ఇచ్చే దిక్కు లేదు. నీ మొహానికి బోర్డు ఒకటి, దానికి ఖర్చైన 100 రూపాయలు ఇంతవరకు సంపాదించలేదు. వాస్తట వాస్తు పద లోపలికి. నన్ను మరీ అంత తేలిగ్గా తీసి పారాయకు. ఏ ఆ శాసగిరిరావు గారు నా వాస్తు విని లక్షాధికారి అయిపోలేదా? అంతకు ముందు వాడు కోటీశ్వరుడు. నీ వాస్తు సలహా విని లక్షాధికారి అయ్యాడు. నీ వాస్తు సలహా విని మా ఊరి ఎమ్మెల్యే ఏమయ్యాడు? ఆడికంటే ఊరు నడిబొడ్లో శిలా విగ్రహం ఎట్టించేసుకున్నాడు. టెర్రరిస్ట్ చంపేశాక. అది సరే గాని నీ వాస్తు మీద ఎంత సంపాదించావు చెప్పు నాకు. ఏమో నాకేం గుర్తే. వచ్చింది వచ్చినట్టు అదిగో శబరిమలలో ఏనుగును మేపడానికి సరిపోయినట్టు ఈడికి సరిపోతుంది. చిచి, కన్న బిడ్డను పట్టుకుని ఏమిటా మాటలు? కన్న బిడ్డ కాదాడు, కొన్న గ్రైండర్. అమ్మా ఆకలేస్తోందమ్మా. విన్నావా? ఆడి జీర్ణశక్తికి సమాధానం చెప్పడానికి నా జీవశక్తి చాలడం లేదు. ఇదిగో మీ బ్రదర్ పద్మనాభం దగ్గరికి వెళ్ళు, 1000 అట్రా. ప్రతిసారి వాడి దగ్గరికి వెళ్ళి అడుక్కోవడానికి నీకు సిగ్గుగా లేదు? నాకు సిగ్గుగా ఉండబట్టే నిన్ను వెళ్ళమంటున్నాను. ఎంతైనా అక్క తమ్ముళ్ళ సెంటిమెంట్. నువ్వు కన్నీళ్ళు ఎడితే కాదంటాడా? నానా నువ్వు ఉండ్రా. చూడు, ఈ కాలంలో రక్తం పంచుకుని పుట్టిన వాళ్లే ఒకరికొకరు సాయం చేయడం లేదు. వాడు పిన్ని కొడుకైనా పిచ్చి వెదవ కాబట్టి మనం అడిగినప్పుడల్లా ఇస్తున్నాడు. ఇక నోరు మూసుకొని లోపల. నానా ఫైనాన్స్ మ్యాటర్స్ మాట్లాడుకుంటుంటే ఆ పిచ్చిన కాకిలక్క అవుకావు అంటావు నువ్వు ఒకడం. సుప్రభాతం గారు కదా. కౌసల్యా సుప్రజా రామ పూర్వా సంధ్యా ప్రవర్తతే. ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం. ఉత్తిష్ఠోత్తిష్ఠ గోవింద ఉత్తిష్ఠ గరుడధ్వజ. ఉత్తిష్ఠ కమలాకాంత త్రైలోక్యం మంగళం కురు.
उत्तिष्ठोत्तिष्ठ गोविन्द उत्तिष्ठ गरुडध्वज उत्तिष्ठ कमलाकान्त నమస్కారం సార్. నమస్కారం. నా పేరు ఇడ్లీలు ఈశ్వరరావు అండి. ఇక నుంచి మీ వీధిలో ఎవరో హోటల్కి వెళ్ళక్కలొద్దండి. పొద్దున్నే ఏడేది ఇడ్లీ నేనే చేసి తీసుకొస్తాను. హోమ్ డెలివరీ అనమాట అండి. సార్ నాకు చిన్న డౌట్, అగరబత్తి కట్ చేసి పెట్టారేంటి సార్? ఏదన్నా మొక్కుబడా? మొక్కుబడి కాదయ్యా, పొదుపు. పొదుపా? భక్తిలోనా? భక్తి మనసులో ఉండాలి కానీ అగరబత్తిలో కాదుగా. అది ఇక్కడ పుష్కలంగా ఉందని లక్ష్మీదేవికి తెలుసు. ఏంటి సార్ ఆకలిస్తుందా? ఎందుకైతే 4 ఇడ్లీ లాగించేయండి సార్, ఆకలి ఎగిరిపోతే. ఇప్పుడు 4 ఇడ్లీలు తింటే పర్మనెంట్ కాకలేదా? ఎందుకైందండి మధ్యాహ్నాలు కరకలాడిపోతే. మరి ఆ మాత్రానికి ఇప్పుడు డబ్బులు ఖర్చు పెట్టం దీనికయ్యా. ఒకేసారి మధ్యాహ్నం తింటాలే. అయ్యి బాబోయ్, భక్తిలోనే అనుకున్నాను, భక్తిలో కూడా కక్కుర్తేనే అనమాట. కక్కుర్తి కాదయ్యా, బడ్జెట్ 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 అండి. సరే నువ్వు పద, నీ ఆఫీస్కి వెళ్ళాలి. తలుపులు మూసుకుంటా. పద పద పదవయ్య, ఆకలితో పాటు చట్నీ గుమ్మగుమ్మలాడిపోతాం. టెంప్టింగ్ అయిపోతున్నాయి. మే ఐ కమ్ ఇన్ సార్? yes come in. ఏంటి ఇల్లంతా ఖాళీగా ఉంది? సామానంతా అద్దెకిచ్చారా? ఇల్లే అద్దెకిచ్చారా? కూర్చోడానికి కుర్చీ కూడా లేదు. అవును సార్, మీకు పేపర్స్ అవటం అంటే ప్రాణం అనుకుంటాను. వచ్చిన మనిషిని పట్టించుకోకుండా మెయిన్ హెడ్డింగ్ నుంచి లాస్ట్ హెడ్డింగ్ దాకా లాస్ లేకుండా చదివేస్తారు. అవును సార్, నాకు డౌట్, మీరు చదువుతున్నారా బట్టి పడుతున్నారా? ఏంటి మాట్లాడరు? మీకు మాటలు రావా? డోంట్ డిస్టర్బ్ మీ. అమ్మా మాటలొచ్చు సార్. మీరు మొత్తం చదివేదాకా డిస్టర్బ్ చేయను. కొంచెం టీవీ ఉంటే పెడతారా? ఏంటిది? పక్కింట్లో టీవీ చూస్తారా? మన టీవీ లేదా? ఓహో, కరెంట్ ఛార్జీలు పెరిగిన టీవీ కొనలేదా? అవును, ఇప్పుడు మీరు ఈ టీవీ చూడాలంటే ఏం చేస్తారు? టీవీ ఎక్కడ, రిమోట్ ఇక్కడ. అంటే వాళ్ళ కొన్న టీవీకి రిమోట్ మీరు కొన్నారా? లేదు, వాళ్ళ అబ్బాయి ఆడుకుంటూ రిమోట్ ఇక్కడ వదిలేసాడు. అంటే రిమోట్ కూడా ఓసీయేనా? మీ ఖర్చుతో కొనేది పేపర్ ఒకటే అనమాట. సార్ పేపర్ ఇవ్వండి సార్, పక్కింట్లో ఇవ్వాలి. రైట్, ఎవరు రానువో ఆయన పేపర్ ఏం చదువుతుంటే డిస్టర్బ్ చేస్తావు? పేపర్ అయిందా మీకు అలా చెప్పారా? పేపర్ కొనే మోహన్ అది. అంటే పేపర్ కూడా కొనరా సార్ మీరు? 3 మానభంగాలు, 6 హత్యలు, 12 యాక్సిడెంట్లు. డిటెక్టివ్ నావల్ చదివినట్టు ఉంది. మీరు ఇచ్చే 50 పైసలు అద్దెకి ఆ న్యూస్ ఎక్కువ. దీనికి 50 పైసలే ఎక్కువ. పోరాపో. ₹2.80 పేపర్ ని ₹10 అద్దెచ్చి చదివారే. ఆహా, ఇంత పొదుపు చేస్తున్నా మన దేశం ఎందుకు సార్ వెనకబడిపోయి ఉంది? ఆ తర్వాత చెప్తా గానీ ముందు నువ్వెవరో చెప్పు. నేనా? తాజ్ టీవీలో యాడ్ సీరియల్స్ ఇస్తుంటాను. యాడ్ సీరియల్సా? అవును సార్, ఒకప్పుడు సీరియల్స్ మధ్యలో యాడ్స్ వచ్చేది. ఇప్పుడు యాడ్స్ మధ్యలో సీరియల్స్ వస్తున్నాయి. అందుకే యాడ్స్ ని సీరియల్స్ గా తీస్తున్నాను. అయితే ఎక్కడికి ఎందుకు వచ్చావు? అది నవ్వు యవ్వన్ అనే ఆయుర్వేద సెక్స్ మాత్రం అడ్వర్టైజ్మెంట్ కి మిడిల్ క్లాస్ పర్సన్ ఇంటర్వ్యూ చేస్తూ తిరుగుతున్నాను. మిమ్మల్ని చూస్తుంటే మిడిల్ క్లాస్ లో మరీ మిడిల్ క్లాస్ లా కనిపిస్తున్నారే. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీరు రుణం తెచ్చుకోలేను. తీర్చుకోలేనప్పుడు ఇంటర్వ్యూ ఎందుకు? నాకు వేస్ట్ కదా, వేరే వాళ్ళని చూసుకో. ప్లీజ్ సార్, ఊరికి ఇవ్వద్దు. మీరు ఇంటర్వ్యూ ఇస్తే మీకు షేవింగ్ సెట్ ఫ్రీగా ఇస్తాను. నువ్వు సెట్ ఇస్తే నేను సోప్ కొనుక్కోవాలా? అదేం కుదరదు. రెండింటికి కలిపి ₹200 క్యాష్ ఇచ్చేయి. ఆహా, ఏమి ఎకానమీ సార్, పాకెట్ లో క్యాష్ ఉంది, తీసుకోండి. వెరీ గుడ్. ప్రశ్నలు మీరు అడుగుతారు, నేను అడగాల? నాకు అడగటం అలవాటు. నాకు చెప్పడం అలవాటు. అడగండి. సంసారం నా రకం, సన్యాసం స్వర్గం, పెళ్ళంటే వేస్ట్ ఖర్చు, భార్య అంటే పెద్ద లగేజ్, పిల్లలంటే అప్పులు, మనిషి కావాల్సింది పొదుపు, చేయవలసింది మదుపు, మన తోడు ఉండేది జీవిత బీమా, వెంటాడేది ఇన్కమ్ ట్యాక్స్, చూడకూడదు పెళ్లి చూపుల పిల్లని చూసి ఆనందపడేది, బస్ స్టాప్ లో ఆడపిల్లలు, ఖాళీగా ఉండకూడదు జేబు, ఖాళీ అయ్యే కొద్ది ఖర్చు పెరిగేది, కడుపు, తేలిగ్గా డబ్బు సంపాదించడం ఎలా? మ్యాచ్ ఫిక్సింగ్. మీ అభిమాన నటుడు వీరప్పన్. వీరప్పనా? ఎందుకలా? కానీ ఖర్చు లేకుండా గత 14 ఏళ్లుగా 2 రాష్ట్రాలని పరిపాలిస్తున్నాడు కాబట్టి. ఆహా, పద్మనాభం గారు, మిమ్మల్ని అర్థం చేసుకోవడానికి కన్నడ రాజ్ కుమార్ కూడా సరిపడు. ఆ పాదాలు ముందు పెడితే ఓ క్లోజ్ అప్ తీసుకుంటారు సార్. ఎందుకో? మా ప్రేక్షకులు కూడా దండం పెట్టుకుంటారు.